హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారు అమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా. సో మా బ్యాచ్ అంతా, మా అత్తగారి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక అకేషన్కి అయితే వెళ్తున్నాం. అకేషన్ ఏంటంటే మా మరిదికి ఎంగేజ్మెంట్ అనమాట. సో ఎంగేజ్మెంట్ కోసం అందరూ రెడీ అయిపోయారు. సో బస్ మొత్తం లేడీస్తో ఫిల్ అయిపోయింది అండ్ జెంట్స్ వెనకాల కార్స్లో వస్తున్నారనమాట. సో ఫైనల్లీ వీఆర్ స్టార్టెడ్. బస్సుకు పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట. పూజ చేసి అండ్ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో బస్తో పాటు అందరూ ఒకసారి మనకి హాయ్ చెప్పేస్తున్నారు. అండ్ హాయ్ చెప్పేసిన వెంటనే జస్ట్ అలా మేము ఎక్కిన స్ట్రీట్ అయితే క్రాస్ చేశారు. అండ్ అంతే, ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఫుల్ జోష్తో మా అత్తగారులంతా, నలుగురు అత్తగారులంతా డాన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఫుల్ కుమ్మేశారు, ఇరగదీశారు. సో మేము వేస్ట్ అనమాట మా అత్తగారుల ముందర. సో అందరూ యాక్టివ్గా ఉంటారు, మంచిగా డాన్స్లు ఇంకా గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఫైనలీ మా అత్తగారు అయితే డాన్స్ స్టార్ట్ చేసేసారు, చూస్తున్నారు కదా. సో ఇంకా ఎంగేజ్మెంట్ వచ్చేసి కార్వేట్ నగరంలో అనమాట. సో మేము కార్వేట్ నగరంకి అయితే ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోయాము. సో జర్నీ మొత్తం ఇదే విధంగా ఫుల్ జోష్తో సాగిపోయిందనమాట. ఇంకా మా అత్తగారిని చూసి ఇంకా మేమంతా కూడా స్టార్ట్ చేసుకున్నాము. సో పోయినంత దూరం ఫుల్ సాంగ్స్, డాన్స్లు ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోయాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీ అకేషన్ ఏది జరిగినా అందరూ ఇలాగే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. సో ఇంకా డాన్స్లు అంతా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా ఫుల్ రచ్చ రంబోలా, అసలు బస్ అంతా ఇంకా ధూమ్ధామ్ అనమాట. ఇంకా పోయినంత దూరం డాన్స్లే అన్నట్టు. సో బస్లో ప్లేస్ లేదనమాట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు జనాలు ఫిల్ అయిపోయారు డాన్స్ చేయడానికి. ఇంకా పెద్దవాళ్ళు కూర్చొని చూస్తున్నారు, కొంతమంది వీడియోస్ తీస్తున్నారు. ఇంకా నన్ను అయితే లాగుతున్నారనమాట. సో వీడియో తీయడానికి పాసిబిలిటీ లేకుండా ఉంది. సో నేను కూడా జాయిన్ అవ్వాలి కాబట్టి. సో మా అత్తగారు జోష్ చూసారు కదా ఎలా చేస్తున్నారో. అసలు సాంగ్స్ వినిపించేయంటే ఇంకా ఆగరన్నమాట. సో పెళ్ళి కొడుకు ఫైనల్లీ ఈ కార్లో వచ్చేసాడు, ఎల్బోర్డ్ కార్లో. సో హాయ్ చెప్పాలంటే హాయ్ చెప్పట్లేదు, ఏదో షిండే లాంటోడంట. మా జాను ఏదో చూడు షిండే లాంటోడంట, ఏదో చేస్తాడంట. సో ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి తర్వాత చౌల్ట్రీకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మన కార్వేట్ నగరంలో టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, వేణుగోపాలస్వామి టెంపుల్. సో టెంపుల్ విజిట్ అంతా కూడా అయిపోయింది. ఇంకా చౌల్ట్రీకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే వెల్కమ్ పార్టీ ఉందన్నమాట. సో ఇంకా వెల్కమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత క్యాండిల్ లైట్ చేస్తారనమాట, క్యాండిల్ని. సో ఫస్ట్ పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు లైటన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇంకా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, తర్వాత ఇంకా అందరూ ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో అందరూ చేస్తారనమాట. ఇంకా డెకరేషన్, ఇక్కడ ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఇలా అరేంజ్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో డాన్స్ చేస్తున్నారు అనమాట. డాన్స్ చేయాలి ఒక స్టెప్ అయ్యంటే ఇంకా మా మరిది అసలు చాలా సిగ్గుపడుతున్నాడు పాపం డాన్స్ చేయడానికి. జాను మాత్రం మంచిగా డాన్స్ చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ అయిపోయింది. సో ఇంకా వెల్కమ్ అయితే చేసేస్తున్నారు. సో ఇంకా వెల్కమ్ అయిపోయిన తర్వాత క్యాండిల్ అయితే ల్యాంప్ చేస్తున్నారనమాట. లైట్ ల్యాంప్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత ఇంకా ఆంటీ అంకుల్, ఇంకా వాళ్ళ తర్వాత 1 by 1 అనమాట. సో నేను ఇంటికి పెద్ద కోడలు అనమాట. మా నలుగురు అత్తగారులకి ఫస్ట్ కోడలు, పెద్ద కోడలు నేనే అనమాట. దాని తర్వాత ఇంకా సెకండ్ కోడలు, ఇప్పుడు జాను వచ్చేసి థర్డ్ కోడలు అనమాట. సో వాళ్ళ తర్వాత మేము కూడా లైట్ ల్యాంప్ చేసాము. ల్యాంప్ చేసిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిపోవాలి కదా అని చెప్పేసి బస్ జర్నీ కోసం నేను ఇలా కాటన్ డ్రెస్తో వచ్చేసాను అనమాట. సో ఇంకా ఫైనలీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా నీట్గా రెడీ అయిపోయి ఇంకా అకేషన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఎంగేజ్మెంట్ అయితే ఇలా జరిగిందనమాట. మిడిల్లో మేము కొన్ని రీల్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఈ లోపల ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి Feb 14th జరిగిందనమాట. సో వీళ్ళకి మెమొరబుల్గా ఉండడానికి మా మరిది గారు మా సిస్టర్ కోసం గిఫ్ట్స్ అండ్ కేక్స్
ఇంకా చాలా అరేంజ్మెంట్స్ చేసుకున్నారనమాట. సో తను కూడా మా మరిదికి గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేసిందనమాట. మెమొరబుల్గా వాళ్ళ డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఎంగేజ్మెంట్ అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ హ్యాపీగా డాన్సులు, సాంగ్స్, ఫుల్ జోష్ అండ్ ఖుష్, అసలు ఇంకా వాట్ నాట్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలిగా వండినాము. సో ఫైనలీ ఇంకా లంచ్కి అయితే వచ్చేసామన్నమాట. సో బంతికి ముందు ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఒక 60% అయిపోయిన తర్వాత వచ్చాము. ఇంకా అయిపోయాక కానిచ్చేసాము. తర్వాత ఇంకా వీళ్ళకి కేక్ కటింగ్ అనమాట. 14th కదా, సో జానుకి సర్ప్రైజ్ చేశాను అనమాట మా మరిది. సో కేక్ కట్ చేయించి తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ప్లాన్ చేశాడనమాట. అంతా అయిపోయిన తర్వాత జాను కూడా మా రూపేష్ గారిని సర్ప్రైజ్ చేసింది. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో ఒక లాస్ట్లో ఒక ఈవెంట్ లాగా మీద లైక్ డాన్స్ ప్రోగ్రామ్ లాగా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో డాన్సర్స్ అన్నీ జానునే వేసింది, మా రూపేష్ ఏం వేయలేదు. సో హోప్ పెళ్ళికైనా ప్రిపేర్ అవుతాడేమో అని చిన్న హోప్ అనమాట, చూద్దాము. సో పెళ్ళి కూడా ఎంతో దూరంలో లేదు, విదిన్ 10 డేస్లోనే పెళ్ళి హడావిడి కూడా స్టార్ట్ అయిపోద్ది. సో పెళ్ళి వీడియోస్తో రెడీగా ఉంటాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉండండి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ సపోర్టివే కాదు స్పోర్టివ్గా తీసుకొని నేను మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా కేక్ అయితే కట్ చేసేసారు. సో మేము కేక్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. కాకపోతే ఇప్పుడే లంచ్ చేసాం కదా అన్నట్టు కేక్ని కాస్త పక్కన పెట్టాము. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ మా అత్తగారి ఇంటి సైడ్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. జస్ట్ లైక్ అంటే ఏవేవో పేరెంటాలు ఏవో ఉంటాయి. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటున్నారనమాట. సో ప్రపోజ్ డే కదా, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, సో వాళ్ళు పర్సనల్గా ప్రపోజ్ చేసుకుంటారంట. సో అందరిలో మాకు సిగ్గేస్తుంది అని చెప్పారు. మేము ఒప్పుకోలేదన్నమాట, నువ్వు చేయాల్సిందే, మేము చూడాల్సిందే అని. సో ఇంకా ఫైనల్లీ ఏదో అలా చేశాడు. పాపం జాను బాగా సిగ్గుపడుతుంది. సో ఇంకా వాళ్ళ బాధ వాళ్ళు పడతారులే అన్నట్టు మేము కూర్చున్నాము. ఇంకా ఫోటో షూట్ అయితే షురూ అయిపోయిందనమాట. సో గ్రూప్ ఫొటోస్ అని ఇంకా వాళ్ళు దండలు మార్చుకోవడాలు ఇలా అంతా అయిపోయిందనమాట. ఇంకా ఆంటీ వాళ్ళు జానుకి గిఫ్ట్ చేస్తున్నారు. సో ఫైనలీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందనమాట. మా పిల్లలు ఇద్దరు పెళ్లి పెద్దల్లాగా స్టేజ్ పైనే ఉండినారు. స్టేజ్ నుంచి దిగకుండా జాను పిన్ని అని అక్కడే ఉండిపోయినారనమాట. సో ఇంకా జాను ఇప్పుడు మా రూపేష్ని సర్ప్రైజ్ చేస్తుందన్నమాట. ఇలా ఎంగేజ్మెంట్ అయితే పూర్తయిపోయింది. సో ఫైనల్లీ మా రూపేష్ వచ్చేసి కుర్చీని మడత పెట్టేశాడనమాట. డాన్స్ చేయి రూపేష్ అంటే కుర్చీని మాత్రం మడత పెట్టినాడు. సో అత్త కోడళ్ళు నువ్వా నేనా అన్నట్టు డాన్స్ అయితే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు ఇద్దరు ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు. రూపేష్ షేమ్ఫుల్ రూపేష్ అంటే కుర్చీని మాత్రం మడతపెట్టి పక్కన పెట్టాడనమాట. అది ఇవాల్టి మన వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారి అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ అన్నీ ఇంట్లో పెళ్లి సందడియే అనమాట. సో డోంట్ మిస్ టు వాచ్. సో కుర్చీని మడత పెట్టి పక్కన పెట్టేశాడు. సో నేను కూడా ఇవాళ సైన్ ఆఫ్ అవుతున్నాను. బాయ్ బాయ్.